మనం అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలనుకుంటాం. పిల్లలైతే వారి ఎదుగుదలలో అభివృద్ధి చెందాలనుకుంటారు. చదువుతున్న వారు చదువులో అభివృద్ధి చెందాలని, ఉద్యోగం చేస్తున్న వారు ఉద్యోగంలో అభివృద్ధి చెందాలని, మన ఆస్తిలో అభివృద్ధి చెందాలని, మనకు కలిగినటువంటివి అభివృద్ధి చెందాలని, మన ఇన్వెస్ట్మెంట్స్ అభివృద్ధి చెందాలని, మన సంతానం అభివృద్ధి చెందాలని, మన ఆరోగ్యం అభివృద్ధి చెందాలని, ఇంకా కొంతమంది వారి అంతము అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉంటారు. మంచిదే, మనము ఇహ సంబంధంగా అభివృద్ధి చెందాలి. అయితే ఇహ సంబంధంగా మనము అభివృద్ధి చెంది ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా ఉండాలి అంటే క్రొత్త నిబంధనలో దేవుడు తెలియజేస్తున్నటువంటి ఈ యొక్క 5 విషయాలలో మనము అభివృద్ధి చెందాలి. గమనించండి, ఈ లోకంలో యేసు ప్రభువుని నమ్ముకున్న వారే కాదు, యేసు ప్రభువుని ఎరుగని ప్రజలు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. నీవు ఏ ఆర్థికమైనటువంటి విషయంలో అభివృద్ధి చెందాలని కోరుతూ ఉన్నావో, ఆ ఆర్థిక విషయంలో నీకంటే అన్యజనులు ఎక్కువగా అభివృద్ధి చెందిన వారు ఉన్నారు. నీవు ఏ చదువులో అయితే అభివృద్ధి చెందాలని కోరుతూ ఉన్నావో, యేసుని ఎరగని వారు ఆ చదువులోనే నీకంటే అభివృద్ధి చెందినట్లుగా చాలామంది మనకు కనిపిస్తారు. అది ఆరోగ్య విషయమైన, ఆస్తి విషయమైన, ఇహ సంబంధమైనటువంటి ఏ విషయంలోనైనా యేసుక్రీస్తుని ఎరగని వారు యేసుక్రీస్తును ఎరిగిన వారి కంటే అభివృద్ధి చెందినటువంటి వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఎందుకు? ఈయన నిజమైన దేవుడైతే, ఈయన గొప్ప దేవుడైతే, ఈయన నా రక్షకుడైతే, ఈయన నా ప్రార్థనను ఆలకిస్తే క్రైస్తవులే అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలి కదా. మిగిలిన వారికి అందరికంటే క్రైస్తవులే మొదటి స్థానంలో ఉండాలి కదా. క్రైస్తవులే భారతదేశంలో రిచెస్ట్ మ్యాన్గా ఉండాలి. క్రైస్తవులే భారతదేశంలో రాజకీయంలో ప్రధానమంత్రి స్థితిలో ఉండాలి. క్రైస్తవులే అన్ని విషయాల్లో ఉండాలి కదా. ఎందుకంటే ఆయన మనల్ని అభివృద్ధి పరుస్తానని. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు అభివృద్ధి చెందాలి. ఎలా అభివృద్ధి చెందాలంటే తామర పుష్పము పెరుగునట్లుగా నీవు అభివృద్ధి చెందాలి. ఇహలోక మాలిన్యము అంటకుండా అభివృద్ధి చెందడమే క్రైస్తవ జీవితం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచు. ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా నీవు ఎంత అభివృద్ధి చెందుతావో అదే దేవుని దృష్టిలో హైయెస్ట్ అభివృద్ధి. హల్లెలూయా. మన యొక్క ధ్యానాంశము ఏమిటంటే, తామర పుష్పము పెరుగునట్లు మనము అభివృద్ధి చెందడం ఎలా? ఎందుకంటే దేవుడు మన యొక్క అభివృద్ధిని గురించి మాట్లాడుతూ హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటూ ఉన్నాడంటే, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి చెందును అని చెబుతూ ఉన్నాడు. మనము అభివృద్ధి చెందాలి అన్నటువంటిది దేవుని యొక్క చిత్తం. గమనించండి, ఆదికాండంలో దేవుడు ఆదాము హవ్వలను సృజించినటువంటి తరువాత మొదటి అధ్యాయములోనే మీరు ఫలించి అభివృద్ధి చెందమని వారిని ఆశీర్వదించాడు. దాని తర్వాత ఆదికాండము 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో నేను నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తానని ఆయన తెలియజేశాడు. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును గురించి బైబిల్ ఏం తెలియజేస్తూ ఉందంటే, ఆదికాండము 26వ అధ్యాయంలో ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి చెందాడు. ఆదికాండము 35వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబుకు దేవుడు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను,
నీవు ఫలించి అభివృద్ధి చెందాలని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ముందు ఆదాము హవ్వలకు తరువాత జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయంలో మనుషులందరూ మరణించినటువంటి తరువాత మిగిలినటువంటి నోవహుకు అతని కుమారులకు దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఆదికాండము 9వ అధ్యాయంలో మీరు ఫలించి అభివృద్ధి చెందాలి అని దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కనుక మనము అభివృద్ధి చెందుట దేవుని యొక్క చిత్తమై ఉన్నది. నీవు ఎక్కడ ఉన్నా నీవు అభివృద్ధి చెందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. గమనించండి, యోసేపు ఐగుప్తు దేశంలోనికి ఒక బానిసగా కొనిపోబడినప్పటికీ దేవుడు యోసేపును అక్కడ కూడా ఆశీర్వదించాడు. అందుకే ఆదికాండము 41వ అధ్యాయంలో యోసేపుకు 2వ కుమారుడు పుట్టినప్పుడు దేవుడు నేను బాధ నొందినటువంటి ఈ ప్రాంతంలో కూడా నన్ను అభివృద్ధి పరిచాడు గనుక ఆ యొక్క కుమారునికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలోనికి బానిసలుగా కొనిపోబడినప్పుడు దేవుడు అక్కడ కూడా వారిని అభివృద్ధి పరిచాడు. అందుకే నిర్గమకాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాము, ఇశ్రాయేలీయులు అక్కడ ఫలించి అభివృద్ధి చెంది వారు నివాసముంటున్నటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని నింపినట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక మానవుల పట్ల ఏమిటంటే ఆది నుండి కూడా మనము అభివృద్ధి చెందుటయే. అయితే హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు ఒక పోలికను పోలుస్తూ ఆయన మనము ఎలా అభివృద్ధి చెందాలో తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ హోషేయ గ్రంథం 14వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే దేవుడు ఎవరితో ఎప్పుడు తామర పుష్పము పెరుగునట్లుగా అతడు అభివృద్ధి చెందుతాడని చెబుతూ ఉన్నాడంటే, ఆ మొదటి వచనంలో మనకు కనిపిస్తుంది, మానవుడు పాపము చేత కూలినటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, నీవు నా వైపుకు తిరగాలి. కాబట్టి మొదటిగా మనము అభివృద్ధి చెందాలి అంటే కూలిపోయినటువంటి స్థితి నుండి మనము బయటికి రావాలి. ఎందుకు కూలిపోయావు? ఎందుకు పడిపోయావు? ఎందుకు నీ జీవితంలో దిగజారిపోయావు? ఎందుకు నీవు క్షీణించిపోయావు అంటే పాపము దానికి కారణమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. నీ పాపము నిన్ను కూలద్రోస్తుంది, నీ పాపము నిన్ను పడగొడుతుంది, నీ పాపము నిన్ను క్షీణింపజేస్తుంది. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, నీవు పాపము చేత కూలిపోయావు. కాబట్టి పాపము నుండి ఎవరైతే బయటికి రావడానికి ఇష్టపడతారో వారు, ప్రభా నీవు మా పాపములను పరిహరించు, మా పాపములను క్షమించు అని అడుగుతారు. వారు దేవుని వైపు తిరుగుతారు. ఎవరైతే పాపములను క్షమించమని అడిగి దేవుని వైపు తిరుగుతారో వారు ఏ విధముగా అభివృద్ధి చెందుతారో దేవుడు మాట్లాడుతూ అనేకమైనటువంటి ఆశీర్వాదములను, అనేకమైనటువంటి పోలికలను ఈ యొక్క 14వ అధ్యాయంలో దేవుడు వ్రాయించాడు. అయితే ఈ ఉదయకాల సమయమందు మనము కేవలము తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి చెందును అన్నటువంటి అంశమును గురించి మాత్రమే ధ్యానించనై ఉన్నాం. ఈ యొక్క తామర పుష్పం అన్నటువంటిది ఎక్కడ పెరుగుతుంది అంటే ఇది బురదలో పెరుగుతుంది. రెండవదిగా ఈ యొక్క తామర పుష్పం అన్నటువంటిది బురదలో పెరిగినప్పటికీ దేవుడు ఆ చెట్టుకు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే అది బురదలో ఉంటుంది, దాని చుట్టూ బురద ఉంటుంది. అయితే అది పెరుగుతున్న కొలది, అభివృద్ధి చెందుతున్న కొలదిగా
ఆ యొక్క బురద ప్రభావము దానికి అంటకుండా పెరిగేటువంటి శక్తిని, కృపను దేవుడు ఆ యొక్క పుష్పమునకు ఇచ్చాడు. మూడవదిగా, ఇది బురదలో మొలిచినప్పటికీ, బురదలో పెరిగినప్పటికీ, బురద తనకు అంటకుండా అభివృద్ధి చెందింది కనుక ఈ యొక్క తామర విత్తనం అన్నటువంటిది కొన్ని వందల సంవత్సరములకు కూడా ఉపయోగపడుతుంది. కొన్ని వందల సంవత్సరములు గతించిపోయిన ఈ యొక్క విత్తనం అన్నటువంటిది పనికి వస్తుంది. మనము బురదలో ఉన్నాం. ఈ లోకమంతా కూడా పాపం అన్నటువంటి బురద అనుకుంటే, లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే. ఈ యొక్క లోకము అపవాది ఆధీనములో ఉన్నది. అయినప్పటికీ నీవు ఈ లోకములోనే దేవుని కొరకు బ్రతకాలి. హల్లెలూయా. చాలాసార్లు మనము దేవునికి సాకులు చెప్తూ ఉంటాం, నెపములు చెబుతూ ఉంటాం. ఏమనంటే, ప్రభా, నేను ఎందుకు నీ కొరకు బ్రతకలేకపోతున్నానంటే నా చుట్టుప్రక్కల ఉన్నటువంటి పరిస్థితులు. ఎందుకు నీవు పాపం చేశావు, నీ పాపము నిన్ను కూలద్రోసింది అంటే చాలా మంది మనలో సాకులు చెప్తాం. ప్రభా, నా భార్య కారణం, నా భర్త కారణం, నా పిల్లలు కారణం, నా బంధువులు కారణం, నా స్నేహితులు కారణం, నా ఆర్థిక ఇబ్బందులు కారణం, నా అనారోగ్య సమస్యలు కారణం అని మనం ఏదో ఒకటి చెప్తూ ఉంటాం. రెండవదిగా, ఈ యొక్క తామర పుష్పము అది బురదలో మొలిచి పెరుగుతూ ఉన్నప్పటికీ, అక్కడే అభివృద్ధి చెందుతూ ఉన్నప్పటికీ, చుట్టూ బురద ఉంటూ ఉన్నప్పటికీ, ఆ యొక్క బురద తనకు అంటకుండా అది ఎదుగుతూ ఉంది, అభివృద్ధి చెందుతూ ఉన్నది. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనము అభివృద్ధి చెందాలి అని, దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు అని చెప్పుకోవడానికి మనం లోకంతో రాజీ పడాల్సినటువంటి పని లేదు. ఈ మధ్య యూట్యూబ్ ఓపెన్ చేస్తే, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తే, ఫేస్బుక్ చూస్తే క్రైస్తవులు విచిత్ర విచిత్ర సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. ప్రసంగాలు వింటూ ఉన్నారో లేదో తెలియదు కానీ వారు చెప్పేటువంటి సాక్ష్యాలు చాలా మంది అన్యజనులు కూడా వింటూ ఉన్నారు. ఏమిటా సాక్ష్యాలంటే, నా ఫోన్లో మొబైల్ డేటా అయిపోయింది, నేను ప్రార్థన చేస్తే దేవుడు అన్లిమిటెడ్ డేటా ఇచ్చాడు. నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేవు, నేను ప్రార్థన చేస్తే నాకు తెలియకుండానే నా బ్యాంక్ అకౌంట్లోనికి డబ్బులు వచ్చాయి. మా ఇంట్లోనికి ఎలకలు వచ్చేటివి, పిల్లులు వచ్చేటివి, ప్రార్థన చేస్తే అవి పక్కింట్లోకి వెళ్ళిపోయాయి. పక్కింట్లో వాళ్ళు సౌండ్ ఎక్కువ పెడుతూ ఉంటే నేను ప్రార్థన చేస్తే వారి టీవీనో ఆ యొక్క స్పీకరో పాడైపోయింది. అంటే దేవుడు ఇలాంటి అభివృద్ధిని మన నుండి కోరుకుంటూ ఉన్నది. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నీవు ఎలా అభివృద్ధి చెందాలంటే తామర పుష్పము పెరుగునట్లు నీవు అభివృద్ధి చెందాలి. అది బురదలో ఉన్నప్పటికీ, అది బురదలో ఉంటూనే ఎదుగుతూ పెరుగుతూ అభివృద్ధి చెందుతూ ఉన్నప్పటికీ ఆ బురద తనకు అంటకుండానే అది అభివృద్ధి చెందుతూ ఉన్నది. అందుకే యాకోబు రాస్తూ ఏమంటున్నాడంటే, 1వ అధ్యాయం 27వ వచనములో, దేవుని ఎదుట పవిత్రమైనటువంటి నిష్కలంకమైనటువంటి భక్తి ఏదంటే విధవరాండ్లను, దిక్కులేని వారిని పరామర్శించుట. అయితే ఆ 2వ భాగం చాలా ఇంపార్టెంట్. ఆయన అంటూ ఉన్నాడు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా కాపాడుకొనుటయే. ఈ లోకంలో నీవు ఉన్నావు, ఈ లోకము పాపముతో నిండి ఉన్నది. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే. ఈ యొక్క లోకము అపవాది యొక్క ఆధీనములో ఉన్నది. కానీ నిజమైనటువంటి భక్తి, దేవుని ఎదుట పవిత్రమైనటువంటి భక్తి, దేవుని దృష్టిలో నిష్కలంకమైనటువంటి భక్తి ఏదంటే ఇహ సంబంధమైనటువంటి మాలిన్యము నీకు అంటకుండా నిన్ను నీవు కాపాడుకొనుటయే.
ఆ తామర పుష్పమునకు దేవుడు ఆ యొక్క కృపనిచ్చాడు. విశ్వాసికి కూడా దేవుడు పాపములో నుండి బయటికి తీసుకొని రావడమే కాదు, ఇక పాపముపై నీకు ఆయన విజయాన్ని కూడా ఇస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు మన పాపములను క్షమించాడు. ఎందుకు క్షమించాడంటే పాపంపై నీకు విజయం కలగడానికి. మరలా నీవు పాపం చేసి దేవుని యొక్క క్షమాపణను పొందుకొనటం కాదు, నీ పాపములను ఆయన క్షమించి పాపమును చేయించే కృపను నీకు ఇచ్చాడు. అందుకే ఆయన ఈ పరిశుద్ధ వాక్యాన్ని, ఆయన తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. మూడవదిగా, నీవు అభివృద్ధి చెందినప్పుడు నీ జీవితం అన్నటువంటిది తరతరములకు నీవు ఇతరులకు దీవెనకరముగా చేయబడాలి. హల్లెలూయా. ఆ తామర చెట్టు యొక్క విత్తనములు ఏ విధంగా కొన్ని వందల సంవత్సరములు గడిచిపోయినా అవి ఉపయోగకరంగా ఉన్నాయో, ప్రయోజనకరంగా ఉన్నాయో, ఇంకా ఫలించేటువంటి సత్తువ వాటిలో ఉన్నదో, అలానే నీ జీవితము ముగిసిపోయినటువంటి తర్వాత కూడా, నీ మరణము తర్వాత కూడా నీ యొక్క ఆత్మీయ జీవితం అన్నటువంటిది, ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి అన్నటువంటిది అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. దేవుడు కోరుతున్నటువంటి అభివృద్ధి ఏమిటి? క్రొత్త నిబంధనలో క్రీస్తు తన బిడ్డల నుండి కోరుతున్నటువంటి అభివృద్ధి ఏంటిది అని మనం చూసినట్లయితే, ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా మనల్ని మనము కాపాడుకుంటూ అభివృద్ధి చెందాలి. అంటే బురద అంటకుండా తామర పుష్పము ఎలా అయితే పెరుగుతూ ఉందో అలా నిన్ను అభివృద్ధి పరచాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నీవు పాపంలో బ్రతుకుతూ, నీకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ, దేవుని వాక్యాన్ని తృణీకరిస్తూ, దేవుని దృష్టికి అసహ్యమైనటువంటిది, దేవునికి హేయమైనటువంటివి నీవు చేస్తూ, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నీవు బ్రతుకుతూ ఉంటే, నీవు ఎన్ని సాక్ష్యాలు చెప్పినా దాని వలన ప్రయోజనమో లేదు. ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా మనము ఆయన కొరకు బ్రతకాలి. అలా బ్రతకాలి అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో క్రొత్త నిబంధనలో మనము 5 శ్రేష్టమైనటువంటి ఆత్మ సంబంధమైన విషయాలలో అభివృద్ధి పొందాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. గమనించండి, మనం అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలనుకుంటాం. పిల్లలైతే వారి ఎదుగుదలలో అభివృద్ధి చెందాలనుకుంటారు, చదువుతున్న వారు చదువులో అభివృద్ధి చెందాలని, ఉద్యోగం చేస్తున్న వారు ఉద్యోగంలో అభివృద్ధి చెందాలని, మన ఆస్తిలో అభివృద్ధి చెందాలని, మనకు కలిగినటువంటివి అభివృద్ధి చెందాలని, మన ఇన్వెస్ట్మెంట్స్ అభివృద్ధి చెందాలని, మన సంతానం అభివృద్ధి చెందాలని, మన ఆరోగ్యం అభివృద్ధి చెందాలని, ఇంకా కొంతమంది వారి అంధము అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉంటారు. మంచిదే, మనము ఇహ సంబంధంగా అభివృద్ధి చెందాలి. అయితే ఇహ సంబంధంగా మనము అభివృద్ధి చెంది ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా ఉండాలి అంటే, క్రొత్త నిబంధనలో దేవుడు తెలియజేస్తున్నటువంటి ఈ యొక్క 5 విషయాలలో మనము అభివృద్ధి చెందాలి. గమనించండి, ఈ లోకంలో యేసు ప్రభువుని నమ్ముకున్న వారే కాదు, యేసు ప్రభువుని ఎరుగని ప్రజలు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. నీవు ఏ ఆర్థికమైనటువంటి విషయంలో అభివృద్ధి చెందాలని కోరుతూ ఉన్నావో, ఆ ఆర్థిక విషయంలో నీకంటే అన్యజనులు ఎక్కువగా అభివృద్ధి చెందిన వారు ఉన్నారు. నీవు ఏ చదువులో అయితే అభివృద్ధి చెందాలని కోరుతూ ఉన్నావో, యేసుని ఎరగని వారు ఆ చదువులోనే నీకంటే అభివృద్ధి చెందినట్లుగా చాలా మంది మనకు కనిపిస్తారు. అది ఆరోగ్య విషయమైన, ఆస్తి విషయమైన, ఇహ సంబంధమైనటువంటి ఏ విషయంలోనైనా యేసుక్రీస్తుని ఎరగని వారు యేసుక్రీస్తును ఎరిగిన వారి కంటే అభివృద్ధి చెందినటువంటి వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఎందుకు? ఈయన నిజమైన దేవుడైతే, ఈయన గొప్ప దేవుడైతే, ఈయన నా రక్షకుడైతే, ఈయన నా ప్రార్థనను ఆలకిస్తే క్రైస్తవులే
అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలి కదా. మిగిలిన వారికి అందరికంటే క్రైస్తవులే మొదటి స్థానంలో ఉండాలి కదా. క్రైస్తవులే భారతదేశంలో రిచెస్ట్ మ్యాన్ గా ఉండాలి. క్రైస్తవులే భారతదేశంలో రాజకీయంలో ప్రధానమంత్రి స్థితిలో ఉండాలి. క్రైస్తవులే అన్ని విషయాల్లో ఉండాలి కదా. ఎందుకంటే ఆయన మనల్ని అభివృద్ధి పరుస్తానని. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు అభివృద్ధి చెందాలి. ఎలా అభివృద్ధి చెందాలంటే తామర పుష్పము పెరుగునట్లుగా నీవు అభివృద్ధి చెందాలి. ఇహలోక మాలిన్యము అంటకుండా అభివృద్ధి చెందడమే క్రైస్తవ జీవితం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచు. ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా నీవు ఎంత అభివృద్ధి చెందుతావో అదే దేవుని దృష్టిలో హైయెస్ట్ అభివృద్ధి. హల్లెలూయా. నీ కొలత ఏమిటంటే అసలు నీ ఆత్మీయ జీవితంలో నీవెలా ఉన్నావు, ఎలా ఉండి అభివృద్ధి చెందుతూ ఉన్నావు, అది కొలత. అన్యజనుడు కాదు, ఈ లోకంలో ఎవరో పేరు కాంచినటువంటి వ్యక్తి కాదు, ధనికుడు కాదు. నీ కొలత ఏమిటంటే నీ ఆత్మీయ జీవితంలో ఇహలోక మాలిన్యము అంటకుండా నీవు ఎలా అభివృద్ధి చెందుతూ ఉన్నావు. నీవు ఇహలోక మాలిన్యము అంటకుండా అభివృద్ధి చెందాలి అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ 5 విషయాలలో నీవు అభివృద్ధి చెందాలని తెలియజేస్తుంది. చూడండి, మొదటి విషయాన్ని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, మేము మీ ఎడల ఏలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకరును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. చూడండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఇహ సంబంధమైనటువంటి విషయాలలో అభివృద్ధి చెందాలని ప్రార్థన చేస్తున్నటువంటి క్రైస్తవులు, మీరు తామర పుష్పము ఎదుగునట్లు మీరు అభివృద్ధి చెందాలి అంటే ఇహలోక మాలిన్యము మీకు అంటకుండా మీరు మీ యొక్క భక్తిని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి అంటే మీరు మొదటగా దేవుని ప్రేమలో అభివృద్ధి చెందాలి. మనుషుల ప్రేమ వేరు, దేవుడు మనకిచ్చేటువంటి ప్రేమ వేరు. మనుషుల ప్రేమ ఏమిటంటే మనిషి తన్ను ప్రేమించేటువంటి వానినే ప్రేమిస్తాడు, లేకపోతే తనకు ప్రయోజనకరంగా ఉన్నటువంటి వారినే ప్రేమిస్తాడు, లేకపోతే తనకు నచ్చినటువంటి వారినే మనిషి ప్రేమిస్తాడు. అందుకోసమనే పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఆ మొదటి పత్రికలోని 4వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఏమంటున్నాడో చూడండి. అలాగుననే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులనందరినీ మీరు ప్రేమించు. చూడండి, మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులను మీరు ప్రేమిస్తూ ఉన్నారు. సహోదరులారా మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెననియో సంగమునకు. చూడండి, ఆయన వారితో ఏమంటూ ఉన్నాడంటే మీరు మాసిదోనియాలో ఉన్నటువంటి వారిని ప్రేమిస్తూ ఉన్నారు, మంచిదే. అయితే మీరు ఇంకా ప్రేమయందు అభివృద్ధి చెందాలి అంటే మీరు మాసిదోనియాలో ఉన్నటువంటి వారిని ఎంతగా అయితే ప్రేమిస్తూ ఉన్నారో మిగిలినటువంటి వారందరినీ కూడా మీరు అలానే ప్రేమించేటువంటి స్థితిలోనికి రావాలి. ప్రేమలో అభివృద్ధి చెందాలి మీరు. అందుకే యేసు ప్రభువులు వారు కొండ మీద ప్రసంగంలో అన్నారు, మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించినట్లయితే మీకు ఏమి ఫలం కలుగుతుంది? అన్యజనులు కూడా అలా చేస్తారు, మనుషులు అందరూ చేస్తారు, ఎవరినో ఒకరిని ప్రేమిస్తారు. కొంతమంది ఎవరినో తప్పకుండా ప్రేమిస్తారు. అయితే మీరు
ఏ స్థితికి ఎదగాలి అంటే ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో అంటూ ఉన్నాడు, మీరు మీ పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండునట్లుగా మీ శత్రువులను మీరు ప్రేమించేటువంటి స్థితిలోనికి రావాలి. మిమ్మను హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. మిమ్మను శపించినటువంటి వారిని దీవించాలి. మీకు కీడు చేసినటువంటి వారికి మేలు చేసే ప్రేమ మీలో ఉండాలి. అభివృద్ధి చెందాలి అని ప్రార్థన చేస్తున్నటువంటి క్రైస్తవులు ఎంతమంది తమ సొంత వారినే ప్రేమించలేనటువంటి స్థితిలో ఉన్నారు? ఎన్ని క్రైస్తవ కుటుంబాలలో ప్రేమ చల్లారిపోయింది. ఒకరిని చూస్తే ఒకరికి పట్టదు. అత్తకి కోడలు, కోడలకు అత్త, అల్లుడికి మామ, మామకు అల్లుడు. కొంతమంది ఒకే సంఘానికి కూడా రారు. ఎందుకంటే మా అత్త వస్తుంది కాబట్టి అని, మా కోడలు వస్తా ఉందని, ఆమె వస్తా ఉందని, ఆయన వస్తా ఉన్నాడని సంఘాలు కూడా మారిపోయినటువంటి క్రైస్తవులు లేరా? అక్కడ ఏమవుతుందంటే ఇహలోక మాలిన్యము నీకు అంటుకుంటూ ఉంది. ఆ మాలిన్యమును అంటించుకొని అభివృద్ధి చెందినటువంటి వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. మోసాలు చేసి, రాజకీయాలు చేసి ఎంతో మంది ఈ లోకంలో ధనవంతులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. నేరాలు చేసి గొప్పవారిగా అభివృద్ధి చెందినటువంటి వారు ఎంతో మంది లోకంలో ఉన్నారు. అయితే అలా నీవు అభివృద్ధి చెందడం దేవుని చిత్తం కాదు. మోసం చేసో, రాజకీయం చేసో, నేరం చేసో, తప్పు చేసో, ఇతరులకు కీడు చేసో నీవు అభివృద్ధి చెందడం దేవుని చిత్తం కాదు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, తామర పుష్పము పెరుగునట్లుగా నీవు అభివృద్ధి చెందాలి. ఆ బురద నీకు అంటకుండా నీవు అభివృద్ధి చెందాలి. అప్పుడు దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. నీవు ఆ బురదను అంటించుకుంటూ ప్రభువా నన్ను అభివృద్ధి పరచు అంటే దేవుడు అభివృద్ధి పరచడు. ఎందుకంటే దేవుని ఫార్ములా అది కాదు, అది లోకము యొక్క ఫార్ములా. నీవు ఎంత మోసమన్నా చెయ్యి, ఏమైనా చేసి ధనాన్ని సంపాదించుకో, అది నిన్ను రక్షిస్తుంది అన్నటువంటి ఫార్ములా లోకానికి సంబంధించినటువంటిది. క్రీస్తుకు సంబంధించినటువంటి ఫార్ములా ఏంటంటే ఇహలోక మాలిన్యము అంటుకోకుండా నిన్ను నీవు కాపాడుకుంటే, బురద అంటకుండా తామర పుష్పము ఏ విధంగా పెరుగుతూ ఉందో అలా నీవు అభివృద్ధి చెందగలిగితే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. అలా దేవుడు నిన్ను అభివృద్ధి పరచాలనుకుంటూ ఉన్నాడు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనం ప్రేమలో అభివృద్ధి చెందాలి. ఎవరైనా నీకు కీడు చేశారా, నిన్ను దూషించారా, అవమానించారా, నిందించారా, శత్రువుగా చూశారా, ఏమి చేసినా నీవు వారిని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. దానికి కొలత ఏంటంటే క్రీస్తే. క్రీస్తు మనల్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? మనం అందంగా ఉన్నామని క్రీస్తు మనల్ని ప్రేమించలేదు. చక్కగా చదువుకున్నావని క్రీస్తు నిన్ను ప్రేమించలేదు. గొప్ప ఆస్తిపరుడవని క్రీస్తు నిన్ను ప్రేమించలేదు. నీ నడినెత్తి మొదలుకొని అరకాలు వరకు కూడా నీవు పుండ్ల చేత పడిపోయి ఉండగా, ఆ పుండ్లు స్రవిస్తూ ఉండగా, వాటికి ఇంకా గాయములు కట్టబడని స్థితిలో నీవు పడిపోయి ఉండగా క్రీస్తు నీ దగ్గరకు వచ్చాడు, నిన్ను ఎత్తుకున్నాడు, నిన్ను ప్రేమించాడు, నీ కొరకు చనిపోయాడు. ఆయన ఎప్పుడు చనిపోయాడు? ఆయనకు శత్రువై ఉండగా చనిపోయాడు. నీవు ఇంకా భక్తిహీనునివిగా ఉండగానే క్రీస్తు నీ కొరకు చనిపోయాడు. ఇంకా మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన ప్రేమ మనకు కొలతగా ఉండాలి. నీవు ఎప్పుడైతే ప్రేమలో అభివృద్ధి చెందుతావో, ఎప్పుడైతే నీవు ప్రేమలో అభివృద్ధి చెంది నిన్ను ద్వేషించినటువంటి వారిని కూడా ప్రేమించేటువంటి స్థితిలోనికి ఎదుగుతావో, నిన్ను హింసించి నీకు కీడు చేసి నిన్ను బాధ పెట్టినటువంటి వారిని సహితము నీవు ఎప్పుడైతే ప్రేమిస్తావో, ఆ ప్రేమలో అభివృద్ధి చెందుతావో, అప్పుడు దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు.
అది ఫార్ములా. ఊరినే ప్రభా నన్ను అభివృద్ధి పరచు అని నువ్వు ప్రార్థన చేసినా అది వర్కౌట్ కాదు. ఎంత పెద్ద సేవకుడు ప్రార్థన చేసినా అది వర్కౌట్ కాదు. మొబైల్ డేటా అయిపోతే మొబైల్ డేటా వచ్చింది అనుకోవడం అభివృద్ధి కాదు. ఇప్పుడు చాలా కంపెనీస్ ఏం చేస్తున్నారంటే మీకు ముందుగానే ఒక 2 GB డేటానో ఎంతో కొంత మీ యొక్క అకౌంట్లో డబ్బులు లేకపోయినా వాడుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారు. మళ్ళీ మీరు రీఛార్జ్ చేస్తే అది కట్ అయిపోద్ది. మీ బ్యాంకులో మీకు తెలియకుండా డబ్బులు పడినా మళ్ళా కొంతకాలానికి వారు రికవరీ చేస్తారు. మీరు ఈ లోపల సాక్ష్యం చెప్పేసి ఉంటారు. కాబట్టి ఆ అభివృద్ధి కాదు, ఆ అద్భుతాలు కాదు, ఆ స్వస్థతలు కాదు. దేవుడు నిజమైనటువంటి అద్భుతాలు నీ జీవితంలో చేయాలనుకుంటున్నాడు. ఏంటి అద్భుతం తెలుసా? అసలు నీవు మొబైల్ ఫోన్లో డేటా వాడకుండానే దేవునితో గడిపేటువంటి అభివృద్ధి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘము కొరకు ప్రార్థన చేస్తూ ఆయన ఏమంటున్నాడంటే, మీరు శ్రేష్టకరమైనటువంటి సంగతులలో దైవ జ్ఞానములో అభివృద్ధి చెందాలి. ఎందుకు అభివృద్ధి చెందాలో తెలుసా? మీరు దేవునికి మహిమ కలగాలని మీరు అభివృద్ధి చెందాలని, దేవునికి స్తోత్రము కలగాలని మీరు అభివృద్ధి చెందాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని కృపలో మనము అభివృద్ధి చెందాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు, మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలనున్న ప్రేమయందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. చూడండి, ప్రేమయందు మీరు అభివృద్ధి పొందారు. అంతటితో సరిపోతుందా అంటే అంతటితో సరిపోదు. ప్రేమలో అభివృద్ధి చెందినటువంటి మీరు దేవుని కృపలో కూడా అభివృద్ధి చెందాలి. అంటే ఇప్పుడు ఎవరో మనల్ని ద్వేషించారు, ఇక వారిని శత్రువులుగా మనం చూడకుండా నేను వారిని ప్రేమిస్తూ ఉన్నాను అని చెబితే సరిపోదు. నీవు కృపలో కూడా అభివృద్ధి చెందాలి. కృపలో అభివృద్ధి చెందితే ఏమవుతుందంటే నిన్ను శపించినటువంటి వారిని నీవు దీవించగలుగుతావు. హల్లెలూయా. హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తావు. ఏమని? వారు నాశనం అవ్వాలని కాదు, ప్రభువా వారిని కూడా రక్షించు నాయనా అని. ప్రేమలో అభివృద్ధి చెందిన నీవు దేవుని కృపలో అభివృద్ధి చెందాలి. దేవుడు మనల్ని ఎప్పుడు రక్షించాడు? ఎలా రక్షించాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలలో మీరు కృపచేతనే విశ్వాసము ద్వారా రక్షింపబడ్డారు. మీరు కృపచేతనే నీతిమంతులుగా తీర్చబడ్డారు. మీరు కృపచేతనే పరిశుద్ధపరచబడ్డారు. ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన ఆశీర్వాదము క్రీస్తులో దేవుని కృప వలన మాత్రమే మనకు అనుగ్రహించబడింది. మనమేదో అర్హులమని, మనమేదో యోగ్యులమని, మనమేదో గొప్పవారమని కాదు. కాబట్టి నీవు కృపలో అభివృద్ధి చెందితే ఎవ్వరిని కూడా నీవు చిన్న చూపు చూడవు. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులు చాలా మందిని తృణీకరించేటువంటి స్వభావమును కలిగి ఉంటారు. వారి యొక్క స్థితిని బట్టి వారిని తృణీకరిస్తూ ఉంటాం, వారిని చులకనగా చూస్తూ ఉంటాం. అయితే కృపలో అభివృద్ధి చెందినటువంటి నీవు ఎవ్వరిని కూడా తృణీకరించవు. అసలు తృణీకరించకూడదు నీవు. ఎందుకంటే దేవుడు ఒకవేళ ఎంచి చూస్తే దేవుని దృష్టిలో ఎవడు నిలబడగలుగుతాడని భక్తుడు అంటూ ఉన్నాడు. కాబట్టి నీవు ఎవ్వరిని కూడా తృణీకరించడానికి వీలు లేదు. నేను వారిని ద్వేషిస్తాను అంతే అనడానికి వీల్లే, అవకాశమే లేదు. ఎందుకంటే నిన్ను దేవుడు ద్వేషించాల్సినటువంటి పరిస్థితిలో, దేవుడు నిన్ను తృణీకరించేటువంటి స్థితిలోనే ఉండగా ఆయన నిన్ను దగ్గరికి చేర్చుకున్నాడు. ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన తన కృపను నీకు విస్తరింపజేశాడు. కాబట్టి నీవు కృపలో అభివృద్ధి చెందుతూ ఉంటే నీ జీవితంలో నీవు ఎవ్వరిని కూడా తృణీకరించలేవు.
ఎవరిని కూడా నీవు చిన్న చూపు చూడలేవు. కాబట్టి ఒకవేళ నీ అభివృద్ధికి, అంటే నీవు దేని కొరకైతే అభివృద్ధి పొందాలని, చెందాలని, కావాలని ప్రార్థన చేస్తున్నావో, ఒకవేళ ఇంకా అభివృద్ధిని దేవుడు నీకు అనుగ్రహించకుండా ఉన్నటువంటి స్థితిలోనే నీవు ఉండిపోయావు అన్నటువంటి పరిస్థితి నీదైతే నీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ప్రేమలో అభివృద్ధి చెందుతూ ఉన్నావా? దేవుని ప్రేమలో అభివృద్ధి చెందుతూ ఉన్నావా? దేవుని కృపలో అభివృద్ధి చెందుతూ ఉన్నావా? చెందుతూ ఉంటే నీవెవరినైనా తృణీకరిస్తూ ఉన్నావా? ఎవరినైనా ఇంకా ద్వేషిస్తూ ఉన్నావా? పరిశీలన చేసుకోవాలి. దేవుని ప్రేమలో, దేవుని కృపలో మనము అభివృద్ధి చెందాలి. అంత మాత్రమే కాదు, దేవుని జ్ఞానములో మనం అభివృద్ధి చెందాలి. చూడండి, పేతురు రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, మన ప్రభువును రక్షకుడును నాయన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఆయన ఏమన్నాడంటే మీరు దేవుని కృపయందు అభివృద్ధి చెందాలి. కృపయందు మాత్రమే కాదు, దేవుని జ్ఞానమందు, దేవుడు అనుగ్రహించు జ్ఞానమందు కూడా మీరు అభివృద్ధి చెందాలి. ఈ లోక జ్ఞానం ఏం చేస్తుందంటే మనుషుల్ని మోసం చేస్తుంది, నష్టాన్ని కలిగించి లాభాన్ని పొందుకునేది నేర్పిస్తుంది. అయితే దైవ జ్ఞానంలో మీరు అభివృద్ధి చెందాలి. చాలా మంది విశ్వాసులే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో అభివృద్ధి చెందినటువంటి తర్వాత వారి ఆత్మీయ జీవితములు క్షీణించిపోయి నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ధనాపేక్ష వలన అనేక మంది వారి యొక్క విశ్వాస జీవితములో తమ్మును తామే పొడుచుకునేటువంటి స్థితికి వెళ్ళిపోయారు. ఈ లోక సంబంధమైనటువంటి అభివృద్ధి తప్పకుండా ధనముతో ముడిపడి ఉంటుంది. అదే కదా మన కొలత. దేవుడు నిన్ను దీవించాడా, ఆశీర్వదించాడా అంటే నీవెంత పెద్ద ఇంట్లో ఉంటే దేవుడు నిన్ను అంత ఆశీర్వదించినట్లు, అంత అభివృద్ధి పరిచినట్లు. ఎంత పెద్ద కారులో తిరుగుతా ఉంటే దేవుడు నిన్ను అంతగా ఆశీర్వదించినట్లు, అంతగా అభివృద్ధి పరిచినట్లు. ఇదే కదా మన కొలత, ఇదే కదా మనం నేర్చుకుంటూ ఉన్నది. అది కాదు దేవుని కొలత. దైవ జ్ఞానములో మీరు అభివృద్ధి చెందాలి. ఆ దైవ జ్ఞానములో అభివృద్ధి చెందితే మీరు దేవునిలో ముఖ్యంగా అభివృద్ధి చెందాలన్నటువంటి దానికి ప్రథమ స్థానం ఇస్తారు. గమనించండి, యేసు ప్రభువుల వారు ఆయన ఒక ఉపమానం చెప్పారు, ఒక కథ చెప్పారు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. సమృద్ధిగా పండితే ఆయనకు లోక జ్ఞానం ఉన్నది కనుక ఆయన అనుకున్నాడు, ఉన్నటువంటి కొట్లు విప్పి ఇంకా ఎత్తుగా కట్టిస్తాను. ఎంత ఎక్కువ పండిందో అదంతా కూడా పట్టి అంత పెద్దవిగా కట్టిస్తాను అనుకున్నాడు. లోక సంబంధమైనటువంటి జ్ఞానం నిజంగా చాలా మంచిదే. అవును, అంతా కూడా ఎత్తబెట్టుకుంటే కరువు వచ్చినప్పుడు దాన్ని అమ్మితే మంచి డబ్బు సంపాదించుకోవచ్చు. అయితే అతనికి ఏం లేదంటే దైవ జ్ఞానము లేదు. అందుకే బైబిల్ గ్రంథము పైనుండి వచ్చు జ్ఞానమును గురించి మాట్లాడుతూ ఉంది. పైనుండి వచ్చు జ్ఞానము. యాకోబు రాస్తూ 3వ అధ్యాయంలో అద్భుతమైన విషయాలు చెప్పాడు. పైనుండి వచ్చేటువంటి జ్ఞానము పవిత్రమైనటువంటిది. అనేక విషయాలు ఆయన అక్కడ చెప్తూ ఉన్నాడు. ఈయనకి దైవ జ్ఞానం లేదు కాబట్టి ధనవంతునికి దేవుడు వాడిని ఏమంటున్నాడంటే వెర్రివాడా అంటున్నాడు. ఏమన్నాడు? వెర్రి అంటే ఆయన ఏమనుకున్నాడు, నేను జ్ఞానవంతుణ్ణి కాబట్టి పండినటువంటి సమృద్ధి పంటను నేను గాన నిలువ చేసుకుంటే నా జీవితంలో అభివృద్ధి అనుకున్నాడు. అయితే దేవుడు అన్నాడు వెర్రివాడ. ఎందుకు వాడు వెర్రివాడయ్యాడంటే వాడు ఇహ సంబంధమైన దాని గురించి ఆలోచన చేస్తున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, ఒకవేళ ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని అడిగితే అసలు ఏమవుతుంది? నీవు కట్టించుకున్నటువంటి
కొట్లేమవుతాయి. నీవు ఎత్తిపెట్టుకున్నటువంటి నిలువు చేసుకున్నటువంటి ఆ యొక్క ధాన్యం ఏమవుతుంది? కాబట్టి దేవుడు వెర్రివాడా అంటున్నాడు. కాబట్టి ఒకవేళ మీరు ఇహ సంబంధమైనటువంటి వాటిని చూసి ఇదే అభివృద్ధి, ఇదే దేవుని దీవెన ఆశీర్వాదం అనుకుంటూ ఉంటే, దేవుడు మనల్ని చూసి కూడా వెర్రివారా అని అంటాడు. ఇది కాదు కొలత, ఇది కాదు అభివృద్ధి. దైవ జ్ఞానములో అభివృద్ధి చెందాలి. మీరు గమనించారో లేదో, చాలా మంది విశ్వాసులు ప్రార్థన చేసేవారే, మందిరానికి వచ్చేవారే, దైవ జ్ఞానం లేక చాలా నష్టపోయినటువంటి వారు ఉన్నారు. 10,000 కడితే 20,000 ఇస్తారంటే మనోళ్ళే ఫస్ట్ పోయి కట్టేశారు. వీళ్ళు కట్టడమే కాదు, సంఘస్థుల్లో ఉన్నటువంటి వారితో కూడా కట్టించేశారు. లోక సంబంధమైన జ్ఞానం అతనికి ఇచ్చారు, నాకు ఇస్తారు. ఎంతమంది నష్టపోలేదు, ఎన్ని సంఘాలు నష్టపోలేదు. కాబట్టి దైవ జ్ఞానం నీకు కావాలి. ఈ వ్యాపారం చేస్తే నా ఆత్మీయ జీవితానికి ఇది ప్రమాదమా? ఇతన్ని వివాహం చేసుకుంటే, ఈమెను వివాహం చేసుకుంటే నా ఆత్మీయ జీవితానికి ప్రమాదమా అనేది దైవ జ్ఞానం తెలియజేస్తుంది. లోక సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుంది? ఈ వ్యాపారం చేస్తే చాలా డబ్బులు వస్తాయని చెప్తుంది. చాలా మోసాలు చేయొచ్చు, చాలా ఈజీగా డబ్బు సంపాదించవచ్చు. ఈమెను పెళ్లి చేసుకుంటే, ఆయన్ని పెళ్లి చేసుకుంటే చాలా కట్టం వచ్చేస్తుంది, నా జీవితం సెటిల్ అయిపోతుందని లోక జ్ఞానం తెలియజేస్తుంది. అయితే దైవ జ్ఞానం నీకుంటే, పై నుండి వచ్చేటువంటి జ్ఞానంలో నీవు అభివృద్ధి చెంది ఉంటే, నీవు ఆలోచన చేస్తావు, ఈ యొక్క వివాహం నా ఆత్మీయ జీవితాన్ని క్షీణింపజేస్తుందేమో, ఈ యొక్క వివాహం, ఈ యొక్క వ్యాపారం, ఈ యొక్క స్నేహం, ఈ యొక్క బంధుత్వం, ఈ యొక్క సహాయము దేవునికి నన్ను దూరం చేస్తుందేమో అని వివేచించేటువంటి కృపను నీకు ఇస్తుంది. హల్లెలూయా. కాబట్టి నీవు దేవుని కృపలో అభివృద్ధి చెందాలి, దేవుని ప్రేమలో అభివృద్ధి చెందాలి. పై నుండి వచ్చేటువంటి జ్ఞానం అనగా దైవ జ్ఞానములో నీవు అభివృద్ధి చెందాలి. 4వదిగా మనం చూసినట్లయితే విశ్వాసంలో మనము అభివృద్ధి చెందాలి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలోని అపోస్తులైన పౌలు 1వ అధ్యాయం 26వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. చూడండి, ఇక్కడ విశ్వాసములో అభివృద్ధి పొందాలని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆయన కొరింథీ సంఘానికి కూడా రాస్తూ 2వ పత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో విశ్వాసంలో అభివృద్ధి చెందే విషయం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులం అనుకొని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలని సువార్త మరి విశేషంగా వ్యాపింపజేయచ్చు. అదేవిధంగా తెస్సలోనిక సంఘానికి కూడా రాస్తూ 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా తెలియజేస్తూ ఉన్నాడు, సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. చూడండి, విశ్వాసమందు మనము అభివృద్ధి చెందాలి. తెస్సలోనిక సంఘాన్ని పౌలు చూచినప్పుడు ఆయన వారి యొక్క విశ్వాసంలో వారు బహుగా అభివృద్ధి చెందే విషయాన్ని గమనించాడు. ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ విశ్వాసమందు అభివృద్ధిని గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మనం విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. విశ్వాసంలో అభివృద్ధి చెందడం అంటే ఏంటి అంటే, దేవుడు నాకు ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, నాకు ఈ కారు కావాలి కాబట్టి ఆ కార్ని వాల్ పేపర్గా పెట్టుకొని నేను నమ్ముతూ ఉన్నాను, దేవుడు ఈ కార్నే నాకు ఇస్తాడు, పలాని తేదీ లోపల ఇస్తాడు అని నమ్మడమా? లేకపోతే వారితోనే వివాహం దేవుడు జరిగిస్తాడు అని నమ్మడమా? ఆ ఉద్యోగం ఇస్తాడు, ఆ ప్రమోషన్ ఇస్తాడు, నేను కావాలనుకుంటున్నటువంటి ఆ ఇంటినే దేవుడు నాకు ఇస్తాడు, ఆ పొలమునే దేవుడు నాకు ఇస్తాడు అని
నమ్మడమా, విశ్వాసంలో అభివృద్ధి చెందడం? చాలా మంది విశ్వాసులు నేడు అలాంటి అభివృద్ధినే కోరుకుంటూ ఉన్నారు, అదే అభివృద్ధి అనుకుంటూ ఉన్నారు, మోసపోతూ ఉన్నారు. దేవుడు ఇస్తాడు అని నమ్మితే, విశ్వసిస్తే ఇక అది దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, అదే విశ్వాసంలో అభివృద్ధి చెందడం అనుకుంటూ ఉన్నారు. దేవుని విశ్వాసంలో అభివృద్ధి చెందడం అంటే ఏంటంటే, నీవు అనారోగ్యంలో ఉన్నావు, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా నన్ను స్వస్థపరచండి, నమ్ముతూ ఉన్నావు, విశ్వసిస్తూ ఉన్నావు, అయినా దేవుడు నిన్ను స్వస్థపరచలేదు. ఎందుకంటే నేను దేవుడు ఆ పరిస్థితిలో స్వస్థపరచడం ఆయన చిత్తం కాదు కాబట్టి దేవుడు నిన్ను స్వస్థపరచలేదు. ఆ పరిస్థితిలో అంటే ప్రభువా నన్ను స్వస్థపరచు అని ప్రార్థన చేస్తున్నా, దేవుడు నిన్ను స్వస్థపరచకపోయినా నేను యేసు ప్రభు మీద విశ్వాసాన్ని కోల్పోను అనే విశ్వాసం ఉందే, అదే విశ్వాసంలో అభివృద్ధి చెందడం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచు. నీకు ఒక కష్టం వచ్చింది, ఒక నష్టం కలిగింది, ఒక ఇరుకు ఇబ్బందిని నీ జీవితంలో నీవు ఫేస్ చేస్తూ ఉన్నావు. ప్రభువా ఈ పరిస్థితి నుండి నన్ను బయటికి తీసుకొని వెళ్ళు అని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావు. అయితే ఆ పరిస్థితిలో దేవుడు నిన్ను బయటికి తీసుకొని వెళ్ళడం ఆయన చిత్తం కాదు కాబట్టి, ఆ కష్టంలో, ఆ ఇరుకులో, ఆ సమస్యలో నీవు వెళ్ళడం దేవుని చిత్తం కాబట్టి, ఆ పరిస్థితిలో కూడా ప్రభువా నేను నీ మీద విశ్వాసాన్ని కోల్పోను అని విశ్వాసంలో ముందుకు వెళ్తావే, అదే విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందడం. హల్లెలూయా. కాబట్టి నీవు విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. దేవుడు ఇచ్చేస్తాడు, చేసేస్తాడు, అయిపోయింది అనుకోవడం కాదు. విశ్వాసంలో అభివృద్ధి చెందడం. అనుకున్నావు, పొరపాటు పడ్డావు, చేస్తాడనుకున్నావు, ఇస్తాడనుకున్నావు, జరిగిస్తాడనుకున్నావు, కానీ జరగలేదు, చేయలేదు. నీవు అనుకున్నది దేవుడు అనుమతించలే. విశ్వాసం నుండి వెనక్కి వెళ్ళిపోకుండా, దేవుడు నాకేం చేశాడని ప్రశ్నించకుండా, దేవుని నిందించకుండా, దూషించకుండా, దేవుని మీద సనకుండా, ప్రభువా ఇదే నీ చిత్తమైతే లెట్ ఇట్ బి, ఇలానే ఉండి నా లైఫ్, ఈ సమస్య అలానే ఉండిపోని, ఈ కష్టం, ఈ ఇరుకు, ఈ ఇబ్బంది అలానే ఉండిపోని, పర్లే, ఒకవేళ నీ చిత్తమైతే లెట్ ఇట్ బి, అలానే ఉండిపోని. అయితే నేను నీ పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోకూడదు అన్నటువంటిదే విశ్వాసంలో అభివృద్ధి చెందడం. చివరిగా ఐదవదిగా మనం చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఆయన మీరు దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో అభివృద్ధి చెందాలంటూ ఉన్నాడు. మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కాగా మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి చెందాలి. ఏ విషయంలో? మీరు దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో. ఎంతమంది క్రైస్తవులు మీరు చేస్తున్నటువంటిది దేవుణ్ణి సంతోషపెడుతుందా, దేవుణ్ణి దుఃఖ పెడుతుందా ఆలోచన చేసి చేస్తున్నారు? చెప్పండి. మీకు నచ్చిందని చేస్తున్నారు, మీకు అనుకూలమైందని చేస్తున్నారు, ఎవరో చెప్పారని చేస్తున్నారు, బంధువుల కోసం చేస్తున్నారు, స్నేహితుల కోసం చేస్తున్నారు, భర్తల కోసం చేస్తున్నారు, భార్యల కోసం చేస్తున్నారు, పిల్లల కోసం చేస్తున్నారు, మీ లాభం కోసం చేస్తూ ఉన్నారే తప్పితే, అరే ఇది చేస్తే, ఇది మాట్లాడితే, ఇది చూస్తే, ఫలాని దగ్గరికి వెళితే, ఫలాని వారితో స్నేహబంధము దేవుణ్ణి సంతోష పెడుతుందా అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? దాంట్లో అభివృద్ధి చేయి నాయనా, దీంట్లో చేయి, అభివృద్ధి చేయి. పంటలో అభివృద్ధి కావాలి, జీతంలో అభివృద్ధి కావాలి, ఉద్యోగంలో అభివృద్ధి కావాలి, చదువులో అభివృద్ధి కావాలి, అన్ని విషయాల్లో మీకు అభివృద్ధి కావాలి. అయితే దేవుడు అన్నాడు, మీరు నన్ను సంతోష పెట్టే విషయంలో అభివృద్ధి చెందాలి. కాబట్టి మీరు అభివృద్ధి చెందాలంటే తామర పుష్పము ఎదుగునట్లు నీవు అభివృద్ధి చెందాలంటే దేవుని ప్రేమలో అభివృద్ధి చెందు, దేవుని కృపలో అభివృద్ధి చెందు, దేవుని జ్ఞానములో అభివృద్ధి చెందు, విశ్వాసంలో అభివృద్ధి చెందు,
దేవుణ్ణి సంతోష పెట్టే విషయంలో అభివృద్ధి చెందు. తప్పకుండా దేవుడు నిన్ను అన్ని విషయాలలో అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయుగాక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఆయన ఒకవేళ పాపం వలన కూలిపోయినటువంటి పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారేమో, మీరు ఇస్తున్నటువంటి పిలుపు నీవు నా వైపుకు తిరగగలిగితే, నీ పాపాన్ని ఒప్పుకుంటే, ప్రభా నా పాపమును పరిహరించు అని నీవు అడగగలిగితే, ఆయన నీ పాపమును క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి వాడు కనుక ఆయన అంటూ ఉన్నాడు, తామర పుష్పము ఎదుగునట్లు అతడు అభివృద్ధి చెందును. ప్రభా, నీ ప్రేమలో అభివృద్ధి చెందేటువంటి కృపను నాకు ఇవ్వండి నాయన. మీ కృపలో అభివృద్ధి చెందాలి, మీ జ్ఞానములో నేను అభివృద్ధి చెందాలి ప్రభా, విశ్వాసములో అభివృద్ధి చెందాలి నాయన. మిమ్మల్ని సంతోషపెట్టే విషయంలో నేను అభివృద్ధి చెందాలి. నేనేం మాట్లాడినా, ఏం చూసినా, ఏమి చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ తీర్మానం చేసినా ప్రభా, నేను ఎక్కడున్నా, ఎలా ఉన్నా మిమ్మల్ని సంతోషపెడుతున్నానా లేదా అని పరిశీలన చేసుకొని జీవించేటువంటి కృప కావాలి నాయన. మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి విషయంలో అభివృద్ధి చెందడానికే మీరు పరిశుద్ధ గ్రంథాన్ని మాకు ఇచ్చారు ప్రభా. మీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించారు కనుక మీ వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో అభివృద్ధి చెందుతూ ఉండగా మమ్మను అన్ని విషయాలలో అభివృద్ధి పరిచి మీకే మహిమ, స్తోత్రము, ప్రభావము, ఘనత తెచ్చుకొనమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.